ఇప్పుడు మళ్ళీ రీపోస్ట్ మార్టం చేస్తున్నారు. చేసుకోండి, తప్పేం కాదు. అంటే నివేదికలు రాకముందే, సాంకేతిక పరమైనటువంటి నివేదికలు రాకముందే తప్పుడు వార్తలు, విషం చిమ్మేటువంటి వార్తలు వచ్చేయటం, జగన్ గారికి ఆపాదించేట్టు చేయటం. పరిటాల రవి గారి మృతి కూడా ఇలాగే జరిగింది. పరిటాల రవి గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యావు కదా, పరిటాల రవి గారి శ్రీమతి గారు మంత్రి కూడా అయింది కదా మీ మంత్రి మండలిలో, మరి ఎందుకు విచారణ చేయలేదు? పరిటాల రవి గారి చంపేసినటువంటి హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిలందరూ రకరకాల కారణాలతో చచ్చిపోయారని చెప్పని ఇవాళ నోటితో మాట్లాడే బదులు అది నోరా ఏమనాలి? 14 నుంచి 19 దాకా మీరేం చేశారు? చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఊతపదంతో మాట్లాడేవారు కదా, ఏదో ఏదో చేయమని. మీరేం చేయలే? ఎందుకు చేయలే ఆ పని? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని 14 to 19 పరిటాల రవి గారి భార్య శ్రీమతి గారు కూడా నీ మంత్రి మండలిలో ఒక సభ్యురాలు, మీరు ముఖ్యమంత్రి. మరి పరిటాల రవి గారి ఇవాళ ఈ సొల్లు పురాణం ఈనాడులో రాయించుకునే బదులు మీరు ఎందుకు విచారణ చేయలేదు ఆ మరణాల మీద? అంటే మీకు చిత్తశుద్ధి ఉండదు, కేవలం ప్రత్యర్థుల్ని వాళ్ళ యొక్క యశస్సుని ఖననం చేయటం, వారి మీద విషం చెమ్మటం, వారి కీర్తి మీద బురద చెమ్మటం తప్పితే వాటి మీద ఉన్న శ్రద్ధ మీకు దేని మీద చిత్తశుద్ధి ఉండదు. ఇవాళ సాక్షాత్తు కడప ఎస్పీ గారు ఈనాడు ఆయనతో మాట్లాడారని చెప్పి వాళ్ళు రాశారు ఈనాడు వార్త. ఈనాడు ఎస్పీ గారు చెప్పారని చెప్పని ఈనాడు వాళ్ళు రాశారు. ఏం రాస్తారు చూడండి. వాచ్మెన్ రంగన్న, డ్రైవర్ నారాయణ. ఇప్పుడు దాంట్లో ఆయన ఏం చెప్పాడు? వివేక హత్య కేసులో సాక్షులు, ఆ సాక్షుల కింద చూడండి పేర్లు రాశారు ఈనాడు పేపర్. అది శ్రీనివాసరెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, వాచ్మెన్ రంగన్న, డ్రైవర్ నారాయణ యాదవ్. నారాయణ యాదవ్ సాక్షి కాదనేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చెప్తున్నారు, రికార్డులు చెప్తున్నాయి. అలాగే కటికల శ్రీనివాసరెడ్డి సాక్షి కాదు, కానీ దీంట్లోనేమో శ్రీనివాసరెడ్డి సాక్షి కింద మీరు రాస్తారు. ఎస్పీ గారు చెప్పాడని రాస్తారు. శ్రీనివాసరెడ్డి అనే అతను సాక్షి అని ఎస్పీ గారు చెప్పాడని రాస్తారు. అనుమానాస్పద రీతిలో చనిపోవడం వెనుక